అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైంది? ఒక్కొక్కరు కేసుల బారట ఎందుకు పడిపోతున్నారు? నిన్న పోసాని మురళీకృష్ణ, ఇప్పుడు గోరెట్ల మాధవ్. ఎందుకు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళు విచ్చలవిడిగా తప్పులు చేసింది ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒక్కసారి గోరెట్ల మాధవ్ మాట్లాడుతున్నాడు, మీరు కూడా చూడండి. కాదు, ఇంతమంది ఉన్నారు అక్కడ, ఏం చూపిస్తా ఇట్లా ఇట్లా ఊకే ఇట్లా ఇట్లా అంటున్నాడు. అసలు ఏం చూపిస్తాడు అర్థమవుతారా? కేసులు ఒకటి మీద ఒకటి కేసులు పడతా ఉంటే ఒక్కొక్కటి మొత్తం బయటకు వస్తున్నది. ఇది మనోడు పోలీసు చేసే పనులు ఎట్లుండాలా? ఏమైనా తప్పు పనులు చేస్తే వాడిని పట్టుకొని శిక్షించాలా. మనోడు దాని తర్వాత ఎంపీ అయితే ఏం చేయాలా? ప్రజలకు ఏదో మంచి చేస్తాడని చెప్పి ఎంపీగా ఎన్నుకుంటే మనోడు ఒక మైనర్ బాలికని రేప్ చేసి ఆ పిల్ల పేరు బయటికి చెప్పిండు. ఇది ఎంత ఘోరం చెప్పండి. వీడి ఇంట్లో అమ్మాయినే ఎవరైనా రేప్ చేస్తే రేపు రోజున ఆ పిల్ల పేరు బయటకు వచ్చి అందరి ముందు చెప్పేస్తే ఆ పిల్ల పరువు ఎట్లుంటుంది? ఆ పిల్ల రోడ్డు మీదకి వస్తుందా? వీడికి అంత అర్థమే కదా, చదువుకున్నాడేగా, ఎస్ఐగా. ఏందో ఏమో అంత వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎంత గిట్లాంటి వాళ్ళే, అందరికి ఇట్లాంటి వాళ్ళే తగిలేరు. ఎవరి గురించి మాట్లాడినారా? నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నావు. రోజుకొకడు వస్తున్నాడు రా, రోజుకొకరు వస్తున్నారు. రేపు నెక్స్ట్ రోజా వస్తుందేమో. ఇన్ కేస్ నెక్స్ట్ రోజా అరెస్ట్ అయితే రోజా గురించి ఒక వీడియో చేసాది, మీకు మెంటల్ పోతుంది. అన్ని ఘోరాలు చేసింది. ఏది? తిరుపతిలో ఉండే బొచ్చు కూడా అమ్ముకొని పైసలు సంపాదించుకున్నది. బొచ్చు అమ్ముకొని సంపాదించుకుంది బ్రో. బొచ్చు అమ్ముకొని రోజా ఇంత ఘోరంగా. అరే నువ్వు చేసిన నగరిలో ఏం చేసినావు? నగరిలో ఏం చేయాల? తిరుపతికి వెళ్ళినావు, తిరుపతి 300 రూపాయల టికెట్ని 3000 చేసేసి దొంగతనంగా అమ్ముకున్నావు. గిట్ల నువ్వు ఒక్కసారి నీ మీద ఒక్క కేసు కానీ నీ అమ్మ నీకు ఉంటుంది. ఎన్నిగైనా మాటలు మాట్లాడినావు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి చిటికెన ఏలి మీద ఇంట్రుకో కూడా పీకలేరు అని చెప్పి మేము బొచ్చు మొత్తం పీకేస్తారు ఆ కొన్ని రోజులు. కాదు, నిజంగా ఈయనని న్యూడ్ కాల్ రాజా అనడం అసలు ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే మనోడు ఎప్పుడు చూసినా వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏది? వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతోనే. అందుకోసమే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈయన మీద కేసేసింది. ఇది తప్పుడు ఆరోపణ అస్సలే కాదు. అసలు గోరెట్ల మాధవ్ మీద కేసేసింది ఎవరో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి ఒక లేడీ వాసిరెడ్డి పద్మ అని చెప్పి. ఈయన చేసిన పనులు లంగా దొంగ అన్ని పనులు మొత్తం పాప ఆ మేడంకే తెలుసు. అందుకోసం అధికారంలో ఉన్నప్పుడే ఈయన మీద కేసేసింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి వచ్చేసింది. న్యూడ్ కాల్ చేయడము, అమ్మాయిలతోటి తప్పుగా మాట్లాడడము, వీడియో కాల్ చేసి చూపించుకోవడము. అరే ఏంద్రా నువ్వు చేసేది? అసలు ఆ రిపోర్టర్ ఏమని మాట్లాడినా? ఆ రిపోర్టర్కి మళ్ళీ బెదిరిస్తున్నాను. నువ్వు పవన్ కళ్యాణ్ మీద కేసేస్తావా, చంద్రబాబు నాయుడు మీద కేసేస్తావా, లోకేష్ ఎన్నెందుకురా స్వామి నువ్వు చేసిన లంగపని ఏంటి? అది చెప్పు ముందు. ఓకే, నిన్న గోరెట్ల మాధవ్ గారి ఇంటికి రిపోర్టర్స్ చాలా మంది వెళ్తే అక్కడికి, అరే నువ్వు ఏం చేసినావు స్వామి, నువ్వు ఏం పని చేసి దొరికినావు, నీకు ఎందుకు నోటీసులు ఇచ్చిరు గిట్ అని చెప్పి రిపోర్టర్లు అడిగితే మనోడు అడిగే మాట, అసలు నీది ఏ ఛానల్, ఏం చేస్తున్నావు, ఏంది కథ గిట్లా చెప్పి తిక్కగా మాట్లాడుతున్నాడు. గోరెట్ల మాధవ్ ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవ్వరికి అర్థమవుతలే. చాలా మందికి గోరెట్ల మాధవ్ అసలు ఏం చేస్తాడో కూడా తెలియదు. ఇంతకుముందు గోరెట్ల మాధవ్ ఎస్ఐ పోలీస్ జాబ్ని రిజైన్ చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా పోటీ చేసిండు. చాలా మందికి తెలియదు. మన దొర ఎస్ఐ మైనర్ బాలికను రేప్ చేసేసి నిన్న కేసు అయింది మనోడి మీద. ఆ కేసు పెట్టిన వాళ్ళు కూడా వేరే పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మొత్తం వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. త్వరలో కూడా సుగాలి ప్రతి కేసు గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వివరిస్తారు. కానీ రిపోర్ట్ అడిగిన మాట ఏంటి, నువ్వు చెప్పే మాట ఏంటి? అరే బాబు, నువ్వు ఒక మైనర్ బాలికని రేప్ చేసినావంట, ఆ పిల్ల పేరు బయటికి చెప్పినావంట, ఎందుకు చెప్తున్నావురా స్వామి? నువ్వు చేసిందే లంగ పని, మైనర్ పిల్ల పేరు ఎందుకు బయటికి చెప్పినావురా అని చెప్పి ఆ రిపోర్టర్ అడిగితే మనోడు చెప్పే మాట, పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి విషయం గురించి 150 సార్లు మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ అది చేసిండు, చంద్రబాబు నాయుడు సూపర్ 6 గురించి మాట్లాడిండు, వీళ్ళందరి మీద నువ్వు కేసు పెడతావా, వీళ్ళు మాట్లాడిన మాటలు నా దగ్గర ఉన్నాయి, వీళ్ళందరి మీద నువ్వు కేసు పెడతావా గిట్లా అని చెప్పి గోరెట్ల మాధవ్ మాట్లాడుతున్నాడు. అరే వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరూ అంతేనా? ఇది జరిగింది అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈయన ఇప్పటివరకు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాల. జగన్మోహన్ రెడ్డి అనేటోడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసుకుంటూ పోవాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ ఒక్కడు ఉండడు. ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే ఒక్కొక్కరు పోతా ఉన్నారు,
పోతా ఉన్నారు. మొన్న విజయసాయి రెడ్డి, రీసెంట్గా వల్లభనేని వంశీ, ఇప్పుడు గోరెట్ల మాధవ్, నిన్న పోసాని మురళీకృష్ణ. వైఎస్ఆర్సీపీ పార్టీలో తప్పులు చేసి నా లేకున్నారు. అందరు తప్పులు చేసేటోళ్ళే, ఏ ఒక్కడు చక్కగలేడు. మళ్ళీ వీడు మాట్లాడే మాటలేమో చూడండి ఎట్లున్నాయి. బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. మీ టీవీ ఫైవ్ అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. మీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి. అయ్యో బాబాయ్, ఇంతకుముందు చూపించండి అయ్యా, వీడియో కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తా అంటున్నావు. ఏం వద్దయ్యా, మా జనాలు మంచోళ్ళు అయ్యా, ప్లీజ్. నీది అసలే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ చూపించుకుంటూ వచ్చినావు, ఇప్పుడు మాకు చూపేమాక, నీకు దండం పెడతా. నీ వీడియో కాల్ చూసి, నీ న్యూడ్ కాల్ చూసి నువ్వు ఎంత రోతగాడి అందరికి అర్థమైపోయినాయి. మళ్ళీ మా అందరికి చూపిస్తా అంటున్నా. ఏది మళ్ళీ వీడియో కాల్ ఇట్లా, అరే ఏంద్ర స్వామి ఇట్లా ఇట్లా అంటే మీకే ఉందా, మాకు లేదా? చూపిస్తా అని చెప్పి భయపడుతున్నావు. ఏమి వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళందరూ చూపించుకో. మా అందరికీ నువ్వు చూపిస్తున్నావు, చూపిస్తా అని చెప్పి భయపెట్టిస్తున్నావు. కాదు అసలు ఏ చూపిస్తా అంటున్నాడు. ఏం చూపిస్తాడో ఏందో మరి అంతగా. అరే నీకున్నదే మాకున్నదా స్వామి, ఏం చూపిస్తావు? చూపిస్తా అని చెప్పి ఓ పెద్ద అంటున్నావు. ఇంతకుముందు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికైనా చూపించినావా? అరే వదిలే స్వామి, నీకు దండం పడతా, అస్సలు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసే ఘోరాలని, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేసే ఘోరాలని ఇప్పటికే మేము తట్టుకోవట్లేము. మళ్ళీ నువ్వు చూపిస్తా అంటున్నావు. వద్దురా అయ్యా, నీకు దండం పడతా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికైనా చూపించుకో. రోజా ఉంది, చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చూపించుకో. దాని తర్వాత నువ్వు సంకనాకి పో. మాకైతే చూపిమాక. ఈ జనాలు మాత్రం కొన్ని రోజులు బతకరి. ఏ రోగాలు వస్తున్నాయంట, మళ్ళీ నిన్ను చూసి మాకు వచ్చే రోగాలు అన్నీ పోతాయి. సార్ అసలు పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు, మీకు ఎందుకు నోటీస్ ఇచ్చారు సార్ అని చెప్పి ఆ రిపోర్టర్ అడిగితే, ఆ రిపోర్టర్కి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి గురించి మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ అది చేసిండు, చంద్రబాబు నాయుడు అది చేసిండు, ఇది చేసిండు, వాళ్ళందరి మీద కేసు ఇస్తావా, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, చూపిస్తా అంటే ఏంది సార్ అసలు నాకు అర్థమవుతా. నీ మైండ్ పోయిందా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర నుంచి ఏమైనా చేసిండా, ఏం అర్థమవుతలే. ఈ వీడియోకి ఇట్లా మీకు ఒక క్లారిటీ ఇస్తే కిందికి వచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.